సుప్రీం కోర్ట్స్, హై కోర్ట్స్ ఎంత పనిచేస్తాయో తెలుసా? అంటే మనం అనుకుంటూ ఉంటాం. జస్టిస్ చాలా డిలే అయితది. ఏదైనా కోర్ట్‌లో కేసేస్తే డిలే అయితూనే ఉంటది. నెలలు, సంవత్సరాలు తరబడి నడుస్తూనే ఉంటాయి అనుకుంటాం. కానీ మన జ్యుడిషియరీ కూడా చాలా ఎఫిషియెంట్‌గా పనిచేస్తారు. సో, సుప్రీం కోర్ట్ చూస్తే టైమింగ్స్ చూస్తే మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 5 వరకే యాక్చువల్‌గా ఆఫీస్ టైమింగ్స్ దానివి. 5 తర్వాత కూడా సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ అన్నీ కూడా పనిచేస్తాయి. కొన్ని కొన్ని సార్లు నైట్ 12 వరకి కూడా ప్రొసీడింగ్స్ నడిపించిన రోజులున్నాయి. ఎగ్జాంపుల్ ఈ 'నిర్భయ' కేస్ గానీ, 'నిటారి' కేస్ గానీ, 'యాకూబ్ మేనన్' కేస్ కానీ ఇవన్నీ కూడా నైట్‌లో అంటే నైట్ ఈవినింగ్ 5 తర్వాత నడిపించిన కేసెసే. అవి లేట్ నైట్ వరకు కూడా రన్ అయిన తర్వాతనే ఒక తీర్పు అనేది ఇచ్చిండ్రు. సో, చాలామంది కోర్ట్స్ ఏం పని చేస్తున్నాయి, అసలు ఏం పనే చెయ్యవు అని చెప్పేసి డౌట్ అనేది మైండ్‌లో ఉంటది. దానికి ఒక క్లారిఫికేషన్ ఏంటంటే హైకోర్ట్, సుప్రీం కోర్ట్స్ కూడా ఈవెన్ లేట్ నైట్ వరకు కూడా పనిచేస్తారు. అండ్ జడ్జెస్ కూడా ఈవెన్ లోవర్ కోర్ట్స్‌లో కూడా ప్రతి ఒక్కరు ఈవెన్ 9, 10కి ఇంటికెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అంత కష్టపడుతున్నారు. బట్ అయినా కూడా పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉన్నాయంటే లెక్కలేనన్ని కేసెస్ ఎవ్రీడే ఎన్ని కేసెస్ ఫైల్ అవుతున్నాయి. ఒక కేస్ ఫైల్ చేసినప్పుడు చాలామంది క్లయింట్స్ వచ్చి అడుగుతుంటారు, మేము కేసు ఇచ్చాం కదా, ఫైల్ ఎందుకు అవ్వట్లేదు? అది జస్ట్ ఇట్లా అప్లికేషన్ పడేయడం కాదు. ఒక కేసు ఇచ్చిండంటే దాన్ని డ్రాఫ్టింగ్ చేసి దాన్ని ఫైల్ చేయడానికి మినిమం ఒక 15 డేస్ అయితే ఈజీగా పడుతుంది. అంటే అంత డ్రాఫ్టింగ్ చేయాలి. ఒకవేళ ఎమర్జెన్సీ కేసెస్ అంటే అన్నీ పక్కకు పెట్టి మేబీ ఆ కేసు చేస్తారు. బట్ దానికి కూడా ఫైలింగ్ అట్లీస్ట్ 2-3 డేస్ పడుతుంది. సో, ఇవ్వగానే ఇది అప్లికేషన్ 1 పేజ్ అప్లికేషన్ కాదు ఇది. పెటిషన్ మొత్తం రెడీ చేయాలి. అదంతా వేయడానికి చాలా టైం పడుతది. సో, క్లయింట్స్ ఇది తెలుసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.